కాబోయే టీచర్లందరికీ నా నమస్కారము. అక్టోబర్ 3వ తారీఖు పేపర్ 2A తెలుగుకు సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇనీషియల్ కీతో మనం ఈ సెషన్ని మొదలు పెడుతున్నాము. ఇనీషియల్ కీ కాబట్టి ఇందులో కూడా కొన్ని తప్పిదాలు దొరికి ఉంటాయి. సో ఫైనల్ కీ వచ్చేంత వరకు ఈ ఇనీషియల్ కీని మీరు ఫాలో అవుతూ క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చిందో మీకు అండర్స్టాండ్ అవుతుందనే ఉద్దేశంతో పూర్తి పేపర్ని మీ ముందు ఉంచాను. పూర్తి వీడియోని చూడండి. థ్యాంక్ యూ. ఈ కారకం యొక్క ప్రభావం వల్ల వ్యక్తి అతని యొక్క భావోద్వేగాలపై సహేతుకమైన నియంత్రణ కలిగి ఉంటాడు. WWW అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి సర్ టిమ్ బెర్నర్స్-లీ. బాల్య దశలో నైతిక వికాసానికి సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి నిజం కాదు. పిల్లవాడు ఈ దశలో స్వయం పాలక నైతికతను పెంపొందించుకుంటాడు. శిశువు వస్తు శాశ్వతత్వ భావనను సుమారుగా ఈ వయసులో అభివృద్ధి చేసుకుంటుంది. 8 నెలల వయసుకి శిశువు వస్తు శాశ్వతత్వ భావనను సుమారుగా అభివృద్ధి చేసుకుంటుంది. వస్తు శాశ్వతత్వ భావన అంటే వస్తువు తన ఎదురుగా లేకపోయినా కానీ వస్తువు అక్కడే ఉంది అనే భావనను శిశువులో కలిగే భావన. పెరుగుదల వికాస దశలలో కౌమార దశకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. కౌమారులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు. ఈ క్రింది వానిలో భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కానిది. భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కానిది ఆందోళనకు గురి కావడం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండడం. ఇవి భావోద్వేగ వ్యక్తిలో ఉన్నట్లయితే ఇలా అంటారు: వ్యక్తంతర్గత భేదాలు. వేరు వ్యక్తుల్లో ఉంటే అంతర్ వ్యక్తిగత భేదాలు అని అంటారు. పూర్వ బాల్య దశను ఇలా కూడా అంటారు. ఏ మరియు బి. పూర్వ బాల్య దశను సమస్యాత్మక వయస్సు అని కూడా అంటారు, అన్వేషణ వయస్సు అని కూడా అంటారు. అనేది ఆర్మీ బీటా పరీక్ష అనేది శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష. సామూహిక ప్రజ్ఞా పరీక్ష అంటే మనం రాసేటువంటి రిటర్న్ ఎగ్జామ్స్ సోషల్గా అందరికీ కలిపి రాస్తే కనుక శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష అంటే నాన్ వర్బల్ పరీక్షలు కాకోకుండా మనకు రీజనింగ్ సంబంధించినటువంటి నాన్ వర్బల్ ప్రశ్నలు ఉంటాయి కదండి, అందరికీ ఒకేసారి కలిపి పెడితే శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష అంటారు. శాబ్దిక వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష అంటే రిటర్న్ ఎగ్జామే ఒక్కరికి ఇండివిజువల్కి మాత్రమే పెడితే శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష అంటారు. శాబ్దికేతర వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష అంటే నాన్ వర్బల్ ఎగ్జామ్ని ఇండివిజువల్గా ఒక్కరికే పెడితే దాన్ని చెప్తారనమాట. మరి దీనికి ఉదాహరణ ఆర్మీ బీటా పరీక్ష. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన ప్రాదేశిక సంబంధాలు పరీక్షలో ఉండే అంశాల సంఖ్య. 40 అంశాలు ఉంటాయి. జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి సంబంధించి క్రింద ఇవ్వబడిన సమూహంలో సరిపోనిది సామర్థ్యం.
వైఖరి మాపనలను రూపొందించిన వ్యక్తులకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. స్పాంజర్. సృజనాత్మకతను నిరోధించే వాటిలో అసంపూర్తి పరిశీలన ఈ తరహాకు చెందినది. అవగాహన అవరోధాలు. ఉపాధ్యాయుడు పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు కలిగే ఆలోచన ఈ రకానికి చెందినది. మూర్త ఆలోచన. మరి అమూర్త ఆలోచన అంటే పుష్పాన్ని చూపించకుండా ప్రత్యక్ష అనుభవాల ద్వారా కాకుండా పరోక్ష అనుభవాల ద్వారా అయితే అమూర్త రకానికి చెందిందిగా చెప్పవచ్చు. ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించడమే వివేచన. ఈ నిర్వచనం ఇచ్చినది గ్యారెట్. క్రింది వానిలో ప్రక్షేపకేతర పరీక్ష. క్రింది వానిలో ప్రశ్నావళి. హిప్పోక్రటిస్ మూర్తిమత్వ రూప సిద్ధాంతం ప్రకారం విషణువు మూర్తిమత్వ రకంలో ఉండే ఆధిపత్య ద్రవం. నల్లని పైత్యరసం. రమేష్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు కానీ కుక్క కరుస్తుందని భయపడుతున్నాడు. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఉపగమ పరిహార సంఘర్షణ. క్రింది వానిలో కుంటనానికి దారితీసే కారకం కానిది. ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండటం. పరిశీలకుడు పాల్గొనే వారి రోజు వారి కార్యకలాపాలలో తాను నిమగ్నమై వారి ప్రవర్తనను నమోదు చేసినట్లయితే ఆ పరిశీలన సంచరిత పరిశీలన. మాతృభాష నేర్చుకోవడం ఈ రకమైన అభ్యసన. యాదృచ్ఛిక అభ్యసన. ఈ క్రింది వానిలో ఒకటి దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు. ఉద్దీపనల స్పర్శ ద్వారా స్మృతి. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతమును ప్రతిపాదించినది. పావులో. సంజ్ఞానాత్మక అభివృద్ధి గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేసిన మొదటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త పియాజే. కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము ఈ అభ్యసన దృక్పథానికి ఉదాహరణ. సంజ్ఞానాత్మక. సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పులను తీసుకొచ్చేవాడే నాయకుడు అని చెప్పినది క్యాటిల్. సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్
ఆర్టికల్ 45. ఈ క్రింది వానిలో ఒకటి సమ్మిళిత విద్య సూత్రం కాదు. వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లలంత సమర్థులు కారు. కార్లెటన్ వాష్బర్న్ రూపొందించిన విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానము విన్నెట్కా ప్రణాళిక. ప్రకల్పన ప్రాజెక్టు అనేది సహజమైన సన్నివేశంలో పూర్తి చేయబడే సమస్యాత్మక కార్యకలాపం అని పేర్కొన్నది. స్టీవెన్సన్. మధ్యకాలీన దశలో నన్నయ్య భాషా శైలిని ఆధారం చేసుకుని చేసిన కావ్య రచనలు ఒక పక్క, శాసనాలు మరోపక్క లభిస్తున్నాయి. ఈ దశలో శైశవ వీరశైవ మతాలతో పాటు సజాతీయ భాషలైన తమిళ, కన్నడ పదజాలం తెలుగులో చేరింది. 13-14వ శతాబ్దాల నుండి ముస్లిములు పాలన కారణంగా పెర్షో అరబిక్ పదాలు తెలుగులో కలిసిపోయాయి. పై గద్యం ఆధారంగా క్రింది వానిలో సరికానిది ఏది? పెర్షో అరబిక్ భాషలు తెలుగుకు సజాతీయ భాషలు. మనోవాక్కాయాల్లో మనసు మొదటిది. మనసులో పుట్టిన మంచి తలుపును ఆచరించకపోతే ఈ జీవితానికి సార్థకత లేదు. దానికంటే చావడం ఉత్తమం. ఎన్నో హీన జన్మల తర్వాత చాలా వాటికి దుర్లభమైన మానవ జన్మ మనకు లభించింది. మీరు ఉభయులు ఒక్కటై సకల కార్యాలు సమకూర్చుకోవచ్చు. కలహించుకొని కౌరవులంతా నాశనమయ్యారు కదా అని భట్టు నలగామ రాజుతో శాంతిని కాంక్షిస్తూ పలికాడు. మనోవాక్కాయాల్లో కాయము అనగా తనువు. ఉప్పు లేని కూర యొప్పదు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడే అధిక సంపన్నుడు, విశ్వధాభిరామ వినురవేమ. పై పద్యం ఆధారంగా అధిక ధనవంతుడు. రుణం లేనివాడు. లావుగల వాని కంటెను భావింపక నీతిపరుడు బలవంతుడవు, గ్రావంబంత గజంబున మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి. ఈ పద్యంలో కవి నీతిపరుడిని వీరితో పోల్చాడు. రాజారావు, రోషయ్యల పాత్రలు ఈ పాఠంలోనివి. మాతృభూమి పాఠంలోనివి. వేణి సంహారం తెలుగు నాటక రచయిత వడ్డాది సుబ్బరాయ కవి. శతకకర్తలను వారి కాలాలతో జతపరచండి. బద్దెన 13వ శతాబ్దం, ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం, కంచర్ల గోపన్న 17వ శతాబ్దం, పోతన గారు 15వ శతాబ్దం. పురాణేతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని అష్టాదశ వర్ణలతో పెంచి స్వతంత్ర కావ్యంగా రచిస్తే అది ప్రబంధం. నీ పౌరుషం బొంగురాటలలో కాదు, యుద్ధ భూమిలో చూపించు అని బాలచంద్రునితో అన్నది.
అన్నమ్మ. సందేశం పాఠం ఈ కావ్యంలోనిది. గబ్బిలం. విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాశ్వతుడవుతాడు అనే ఉద్దేశం గల పాఠం. మాణిక్యవీణ. కవిరత్న, నవయుగ వచన, కవిత చక్రవర్తి అనేవి వీరి బిరుదులు. ఎండ్లూరి సుధాకర్ రావు గారి బిరుదులు. క్రింది పదాలలో సరైన అర్థాలతో జతపరచండి. స్నిగ్ధం చిక్కనిది, స్మితం హాసం, స్వాంతం మనస్సు, సరిత్తు. అరవై కన్నుల పులి వచ్చి నీటిలో నీళ్లు తాగు, ఈ పొడుపు కథకు విడుపు. వల. ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. గర్భం అనే పదానికి వికృతి కడుపు. స్తంభం అనే పదానికి వికృతి కంబం. కయ్యి అనే పదానికి ప్రకృతి కవి. ఒకరికొకరు తగు పెట్టు అనే అర్థంలో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తారు? జుట్టు ముడిపెట్టడం. విషదము అను పదానికి నానా అర్థాలు. స్పష్టమైనది, తెల్లనిది. సోముడు ఈ పదానికి పర్యాయ పదాలు. చంద్రుడు, ఇంద్రుడు. సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు అనే ఉత్పత్తినిచ్చే పదం మిత్రుడు. ధృతప్రకృతం అనగా ధృతం చివర ఉన్న పదం. క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. నిత్య నిషేధ వికల్ప అన్య విధాల సమాహారం బహుళం. నిషేధ, అన్య కార్య ప్రవృత్తులు రెండింటికి వికల్పమని పేరు. క్రింది వాటిలో భిన్నమైన సంధి పదం. సంయమీంద్రుడు. శైలాగ్రము, శైల ప్లస్ ఆగ్రము. భానుదయము, భాను ప్లస్ ఉదయము. పరోపకారము, పర ప్లస్ ఉపకారము. ఇవన్నీ ఒక రకానికి సంబంధించిన సంధి పదాలు. సంయమీంద్రుడు వేరొక పదానికి సంబంధించిన సంధి పదాలు. ఊరు వల్లెలు ఈ పదంలోని సంధి. గసడదవాదేశ సంధి. సాహిత్య చరిత్ర గ్రంథాల పఠనం వల్ల మన వారసత్వ సంపద తెలుస్తుంది. ఈ వాక్యంలో గల సాహిత్య చరిత్ర పదం షష్ఠీ తర్పురుష సమాసం.
ఉత్పలమాల పద్యానికి సంబంధించని ప్రవచనాన్ని గుర్తించండి. పాదానికి 13 లఘువులు ఉంటాయి. ఇది ఉత్పలమాలకు సంబంధించినది. ఇది ఉత్పలమాలకు సంబంధం లేని వాక్యం. మరి మిగతా 3 సంబంధం ఉన్న వాక్యాలు. ఏ మందు పెట్టిరో చెలులు ఏ మందునమ్మ, ఇందులో గల అలంకారం. యమకం. ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం. ఉత్ప్రేక్షాలంకారం. క్రింది వాటిని జతపరచండి. సో 4 కరెక్ట్ ఆన్సర్. చెప్తే, చెప్తే చేదార్థకం, చెప్పి క్వార్థకం, చెప్పక వ్యతిరేక క్వార్థకం, చెప్తూ శత్రర్థకం. కర్మణి వాక్యంలో కర్తృవాచక పదానికి చేరే విభక్తి తృతీయ విభక్తి. ప్రత్యక్షానుకృతికి సంబంధించిన సత్యాలు. ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా చెప్పడం, అనుకరించిన విషయానికి ఉద్ధరణ చిహ్నాలు ఉండడం. Letters survive in which they put their affection into words, mixing science with tenderness. Choose the synonym of the word survive. Endure. She was determined to lead a normal life and pursue her interest in music. Identify the antonym of determined in the context of the sentence. Indecisive. The students dash a presentation for the class right now. Identify the best option that fits the blank. Are giving. Identify the suffix used to turn an adjective into adverb. Ly. He decided to throw the towel after several failed attempts at fixing the car. Identify the meaning of throw in the towel in the above sentence. To give up. The following is not definition of figure out. To predict. Identify one of the main purpose of the arranging words alphabetical order in dictionary. To simplify the process of searching for specific words. I like to read relaxation. Choose the sentence that conveys the meaning of the sentence above. I like to read and it is very relaxing. On seeing his mom, the little boy ran to her. Identify the correct transformation for the
simple sentence into compound sentence. The little boy saw his mom and ran to her immediately. Identify the grammatically correct sentence. One of the trains is late. Second one. Identify the sentence that indicates prediction. I think it will rain today. Option third. Identify the correct spelling of the word. Misspelled. 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 Select the correct transformation of indirect speech for she said, I will go home soon. She said that she would go home. What amuses my son is always surprising. Identify the function of noun class in the sentence. Subject. Choose the term that describes a government by divine guidance. Theocracy. Sentence with pronouns like anybody, anyone, and everyone are treated as dash subjects. Choose the option that fits the blank. Singular. Identify the statement that gives a command. Finish your project by tomorrow. The garden looks beautiful in spring. Dash. It is filled with colorful flowers and fresh greenery. In addition, choose the example where the definite article is used before the names of certain specific organizations or buildings. Taj Mahal is famous historical monument. You dash can consult a dentist if you have toothache. Choose the correct modal verb to express advice. Should. Choose the sentence with the correct use of correlative conjunction. Neither the manager nor his assistants were present. Choose the sentence that contains an error in the use of adverb. Coat of drying. To add a personal touch to an invitation, you might include, choose the correct option. A warm message or note of appreciation. One of the following is not an example of the present perfect tense. So they have been studying for 2 hours. Identify the auxiliary verbs used in present perfect continuous tense. Have, has plus been.
The book is dash the table. On the top of table. She walked the room. Identify the option that fits the blank. She walked out of the room. Read the passage carefully. Mental health stigma remains a significant barrier in India, preventing many individuals from seeking help or receiving advocate care. Cultural attitudes and a lack of awareness often lead to misunderstanding and discrimination. Increasing mental health awareness and improving access to physiological service are essential for addressing this issue and supporting affected individuals. Identify the main issue that prevents individuals from seeking mental health care. Mental health stigma and misunderstanding. Read the passage carefully. Mental health stigma remains a significant barrier in India, preventing many individuals from seeking help or receiving advocate care. Cultural attitudes and lack of awareness often lead to misunderstanding and discrimination. Increasing mental health awareness and improving access to psychological service are essential for addressing this issue and supporting the affected individuals. Increasing mental health awareness is essential for dash this issue. So addressing. అవే పాత్రలు అదే నేపథ్యంతో వివిధ సంఘటనల ఆధారంగా రాసిన వివిధ కథలు ఏకచట్ర కథలు. ఇవి వేటికవే స్వతంత్రంగా ఉంటాయి. అదే సమయంలో ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అలాగే ఒకదానితో ఒకటి పరిచయంగాను కొనసాగింపుగాను ఉంటాయి. ఇవి ఒకే రచయిత తన ఇతర రచనలోని పాత్రలు తీసుకొని రాసినవి ఉంటాయి. పై గద్యాంశం ఆధారంగా ఏకచట్ర కథల గురించి అసత్య ప్రవచనం. ఒక రచయిత ఇతర రచనల్లో పాత్రలు తీసుకొని రాసినది కాదు. రచనలో మార్పుని నూతనత్వాన్ని చూపించడమే నవ్యత. కాల్పనిక కవులు దీనికి అధిక ప్రాధాన్యతనిచ్చి తమ రచనలో నూతన ప్రయోగాలతో పాఠకులకు కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేశారు. కొత్తదనం అనే మాటకు ఈనాటి అర్థం ఇంతకు ముందు ఏ రచనలో లేని ఇతివృత్తము, సంఘటనలు, వర్ణనలు చిత్రించడం. అది పత్రికల సర్క్యులేషన్ పెంచడానికి తోడ్పడుతుంది. పై గద్యం ఆధారంగా నవ్యతకు సంబంధించిన సరైన ప్రవచనం. రచయితలు తమ రచనల్లో నూతన ప్రయోగాలతో కొత్తదనం చూపే ప్రయత్నం చేశారు. శత్రపత్రంబుల మిత్రుని సుతజంపిన వాణి భావ సుసూని మామన్ సతతము దాల్చెను నాతని సుతువాహన వైరి వైరి సున్నం బిదిగో. ఈ పద్యంలో శత్రపత్రముల మిత్రుని సుతుడు అనగా కర్ణుడు. విద్య లేనివాడు విద్యాధికుల చెంత నుండినంత పండితుండు కాడు. కొలని హంసల కడ గొక్కెరయున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యంలో కొక్కెర అనగా బకము. మల్లికార్జున పండితుడు రచించిన శివతత్వ సారంలోని ఛందస్సు కందము.
శిశుపాల వధఘట్టం ఉన్న మహాభారత పర్వం, సభాపర్వం. శ్రీనాథుడు ప్రాయమింతకు మిగులగై వ్రాలకుండా రచించిన రచన కాశీఖండం. తిక్కన ఉభయ కవిత్వ తత్వ విభవోజ్వలుడు అని స్తుతించిన కవి. మారన గారు. కాసే సర్వప్ప కాలం, పదహైదవ శతాబ్దం. వరాహ పురాణకర్త హరిభట్టు బిరుదు, అష్టఘంటావధాన. సంగదాసు పాత్ర ఉన్న నవల మాలవల్. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ, గతమెంతో ఘనకీర్తి కలవాడ అన్న కవి. వేములపల్లి శ్రీకృష్ణ. శ్రీకృష్ణ తులాభారము నాటక రచయిత ముత్తరాజు సుబ్బారావు. ఏకాదశి కథా సంపుటం రచయిత చింతా దీక్షితులు. ఆనెంగకాయ అనే పద్యం వ్యవహారంలో ఉన్న భాషా మండలం. ఉత్తర మండలం. కింది వాటిలో సరైనవి: రెలిక్ ఏరియా పురాతన వ్యవహార ప్రాంతము, ట్రాన్సిషన్ జోన్ మాండలిక సంధి ప్రాంతము. కింది వాటిలో అంత్యస్థము మరియు తాళవ్యము అయిన వర్ణము. అర్థ సంకోచానికి ఉదాహరణ వస్తాదు. ప్రాణాపాయ సంఘటన అనే అర్థము తెలుగులో వాడుతున్న అనవధానత అననీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అని పేర్కొన్న గ్రంథం. రసగంగాధరం. ప్రతిభని భావయిత్రి, కారయిత్రి అని పేర్కొన్న అలంకారికుడు రాజశేఖరుడు. పోయట్రీ ఈజ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లైఫ్. కవితాత్వం పురుషార్థులకు అర్థ వివరణ అని పేర్కొన్న పాశ్చాత్య అలంకారికుడు మాథ్యూ ఆర్నాల్డ్. విపరీత ప్రతిభాషలేమిటికి నూర్వీనాథ ఈ పుత్ర గాత్ర పరిష్వంగ సుఖము సేకునుము ముక్తహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు జందనము జంద్రజోస్యము పుత్ర గాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే. ఈ పద్యంలోని పాకం కదలీపాకం.
అలంకార శాస్త్ర గ్రంథాలను అలంకారికులను జతపరచండి. ఆప్షన్ 4 ఇంద్రగణాలలోని త్రక్షర గణాల సంఖ్య. సీస పద్యానికి సంబంధించిన సత్యాలు. ఆప్షన్ 4 తొలికోడి కనువిచ్చి నిలిచి మైవెంచి జలజల రెక్కలు సడలించి నీలికి గ్రక్కున కాల్చరి కంఠంబు విచ్చి పై పద్యపాదంలోని అలంకారము. స్వభావోక్తి. విశేషాన్ని సామాన్య విశేషంతో గాని సామాన్య విశేషాన్ని విశేష విశేషంతో గాని సమర్థించి చెప్పడం ఈ అలంకారము. అర్థాంతరన్యాస అలంకారం. విసర్గ సంధి గురించి కింది వాక్యాలు చదివి సరైనవి గుర్తించండి. విసర్గకు శశాలు పరమైనప్పుడు ద్విత్వాలుగా మారుతాయి. అంతః, దు మొదలైన పదాల విసర్గ రేఫగా మారుతుంది. క్రింది నానా అర్థాలను జతపరచండి. ఆప్షన్ 3 ఉదంత తద్ధర్మార్థ విశేషానికి అచ్చుపరమైతే. నుగాగమం వస్తుంది. ఉద్వర్త్రి అర్థం గర్వం. కింది వాక్యాలను చదవండి, సత్యాలను గుర్తించండి. ద్విగు సమాసంలో సంఖ్యావాచకం పూర్వపదంగా ఉంటుంది. అవ్యయీ భావ సమాసం పూర్వ పదార్థం ప్రధానమై ఉంటుంది. ఆప్షన్ 1 స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు అనే ఉత్పత్తి అర్థాన్నిచ్చే పదం ఈశ్వరుడు. జతపరచండి. వజ్రాల లులన సంధి ముత్తపు సరలు పుంపాద్వేష సంధి సాదరముగా జేయు సరళాదేశ సంధి మీగడ ప్రాతాది సంధి. అతడు గొప్ప విద్వావంతుడు. ఈ వాక్యంలో అతడు అనేది ప్రథమ తత్పురుష ఏకవచనం. తామందరం నిత్యం పుస్తకాలు చదువుతామని పిల్లలు చెప్పారు అనే వాక్యానికి ప్రత్యక్ష కథనం. మేమంతా నిత్యం పుస్తకాలు చదువుతాం అని పిల్లలు చెప్పారు. ఆప్షన్ 2 తరుణము పర్యాయ పదాలు. సమయం, కాలం. సత్కార్యములతో గలుగు విఘ్నములు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. పానకంలో పుడక. ఆప్షన్ 4 స్నేహం పాఠం ఆధారంగా కింది అంశాలను జతపరచండి. ఆప్షన్ 3 స్వార్థ స్నేహము, కర్ణ సుయోధులు, బాల్య స్నేహము, శ్రీకృష్ణ కుచేలులు, వైరి స్నేహము, ద్రుపద ద్రోణులు, సత్పురుష స్నేహము,
రామసుగ్రీవులు. మామిడిపూడి వెంకట రంగయ్య గారు పొందిన పురస్కారం పద్మభూషణ్. ధన్యుడి పాఠంలోని పాత్రలు, వాటి పేర్లు. మందరకం తాబేలు, లఘుపతనకం కాకి. సహానుభూతి ఋతువృత్తంగా గల పాఠం మర్రి చెట్టు. ఆత్మకథ సారం ఈ ప్రక్రియకు చెందినది. వచన కవిత ఆప్షన్ 2. ఉన్నతమైన భావాలతో, ఆశయాలతో పాటు నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని ప్రవర్తనతో ఆచరించాలి అనే ఉద్దేశంగా గల పాఠం హితోక్తులు. కింది వానిలో ఓయి భీమన్న గారి గురించి సరికానిది. ధర్మం కోసం పోరాటం రచనకు సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఇది సరికానిది. మిత్ర సాహస్రి శతక రచయిత కొండూరి వీర రాఘవాచార్యులు. లింగ్విస్టిక్ చేంజ్ గ్రంథకర్త భాషాంతీకరణ. లింగ్విస్టిక్ చేంజ్ గ్రంథకర్త స్టార్డ్వర్డ్. విద్యార్థి రచనలలో కాలభేద ప్రభావాన్ని తెలపడం అన్నది ఈ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. సంస్కృతి సాంప్రదాయాలు ఆప్షన్ 2. సంస్కృతి సాంప్రదాయాలు. విద్యార్థికి సంబంధించిన శారీరక, నైతిక, సామాజిక, మూర్తిమత్వ సమాచారాన్ని నమోదు చేసి ప్రగతిని సూచించే రికార్డు క్యుములేటివ్ రికార్డు. లక్షణ గ్రంథాలలో భాషణ లక్షణాలలో దోషరహితంగాను తగినంత వరకు మాట్లాడటం అనేది నిర్దుష్టత. విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకునే ప్రణాళిక విద్యా ప్రణాళిక అన్నది వించ్. పరిమాణం. కంప్యూటర్కి అభ్యాసుడికి మధ్య పరస్పర చర్యకు స్థానం కలిగించే ఉపగమం పరస్పర చర్య ఉపగమం. ఆశయాల, ఉద్దేశాల విస్తృతి వ్యక్తీకరణలు గమ్యాలు. అక్షరాల ద్వారా వీలైనన్ని పదాలు సమకూర్చమనడం ఈ భాషా క్రీడ. పద క్రీడ. మొదట సూత్రాన్ని చెప్పి తర్వాత సూత్రంలోని పారిభాషిక పదాలను వివరించి సూత్రాన్ని ఉదాహరణలతో సమన్వయం చేసి చూపే పద్ధతి శాస్త్ర పద్ధతి. తరగతి గదిలో బోధన అభ్యాసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు విద్యార్థి ఏ విధంగా నేర్చుకుంటున్నాడో పరిశీలించి నమోదు చేసి దీని ద్వారా పిల్లల అభ్యసనాన్ని మెరుగుపరచడానికి కృషి చేయడాన్ని ఇలా అంటారు. నిర్మాణాత్మక మూల్యాంకనం. విద్యార్థి భవిష్యత్తులో ఏ విషయంలో అధ్యయనం చేయగలడో నిర్ణయించడానికి తగిన మూల్యాంకనం ప్రాగుప్తిక మూల్యాంకనం.